అందరికీ ప్రకృతి సంపదలో ఒకటైనటువంటి మునగాకుని యూజ్ చేసి కొన్ని వందల రోగాలను మరియు జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మునగాకు, 1/2 కప్పు కరివేపాకు యాడ్ చేసుకొని వాటిని బాగా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పోపు దినుసులు మరియు మిర్చి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకు, మునగాకును యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని